మనలో చాలా మంది ఎలాంటి ప్రాజెక్ట్లో నివసించాలని కోరుకుంటారో చెప్పండి. సూపర్ లొకేషన్ అయి ఉండాలి. ఆ ఏరియా ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలి. ప్రాజెక్ట్ నుంచి ఆఫీస్కు సులువుగా రాకపోకల్ని సాగించేలా ఉండాలి. అంతేకాదు, టోటల్ కమ్యూనిటీ డిజైన్, ఆకర్షణీయమైన ఎలివేషన్స్, అందులో పొందుపరిచిన ఎమ్యూనిటీస్ అన్నీ సూపర్గా ఉండాలి. మరి అలాంటి ప్రాజెక్ట్ హైదరాబాద్లో ఎక్కడుందని అడిగితే కొల్లూరులోని అన్విత ఇవానా అని ఘంటాపదంగా చెప్పొచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దామా? కోకాపేట్ తర్వాత అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతం కొల్లూరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేవారికి కోకాపేట్ తర్వాతొచ్చేది కొల్లూరు ఎగ్జిట్టే. ఇక్కడి సర్వీస్ రోడ్డు మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులోని ఐటీ కంపెనీలకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. సోలార్ సైకిల్ ట్రాక్ కింద ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ వాటర్కి ఎలాంటి ఢోకా ఉండదు. వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వాటర్ షార్టేజ్ సమస్య ఉండదు అనే చెప్పాలి. పైగా అంతర్జాతీయ స్కూళ్లకి చేరువగా ఉండడం వల్ల చిన్నారుల ఎడ్యుకేషన్ విషయం గురించి చింతించక్కర్లేదు. ఇక్కడికి చేరువలోనే రైల్వే స్టేషన్ హబ్ కూడా డెవలప్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రాంతంలో నివసించాలి అని భావించేవారి ముందున్న ఒక చక్కటి ఆప్షన్ అన్వితా ఇవానా. అన్వితా గ్రూప్ ప్రత్యేకత ఏమిటి అంటే నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ నాణ్యత మీద దృష్టి సారించడం. అందుకే దుబాయ్, డల్లాస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్య భూమిక పోషించింది అన్వితా గ్రూప్. దాదాపు 28కి పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణపు పనులు, ఇంటీరియర్ ఫిట్అవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్వితా గ్రూప్ హైదరాబాదులోకి ప్రవేశించి కొల్లూరులో అన్వితా ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ని ఆరంభించింది. కొల్లూరులో ఆరంభమైన అన్వితా ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో కొనుగోలుదారులకు అందించాలి అన్న లక్ష్యంతో అన్వితా ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉంది. మొదటి ఫేజ్లో భాగంగా జరుగుతున్న 2 టవర్ల నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటి టవర్లో 16వ అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతోండగా 13వ అంతస్తులో బ్రిక్ వర్క్ జరుగుతోంది. మరోవైపు లోపలి భాగంగా ప్లాస్టరింగ్ పని కూడా మొదలుపెట్టేశారు. ఇక 2వ టవర్ విషయానికొస్తే 12 అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ 10వ ఫ్లోర్లో జరుగుతోంది. మరో 3 వారాల్లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పనులు కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే హెచ్ఎండిఏ మార్టిగేజ్ ఫ్లాట్స్ని మినహాయిస్తే ఇందులో సుమారు 27 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికున్నాయి. సెకండ్ ఫేజ్లోనూ 13 ఎకరాల్లో 36 అంతస్తుల ఎత్తులో 6 టవర్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించారు. ఇందులో వచ్చేవి మొత్తం 390 ప్లాట్లు. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటు హోమ్ థియేటర్ని కూడా ఇందులో డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ని డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ని 44,000 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1,800 ఫ్లాట్లను అన్వితా సంస్థ డెవలప్ చేస్తోంది. హైదరాబాద్లో అధిక శాతం మంది డెవలపర్లు గ్రౌండ్ లెవెల్లోనే మోడర్న్ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ను డెవలప్ చేయడానికి దృష్టి పెడుతూ ఉంటారు. కానీ అన్వితా గ్రూప్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించి టెర్రస్ను కూడా ఒక ప్లే గ్రౌండ్ తరహాలో డిజైన్ చేసి డెవలప్ చేస్తుంది. ఆకర్షణీయమైన రీతిలో ల్యాండ్స్కేప్లను, సిట్టింగ్ ఏరియాలను తీర్చిదిద్దుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా ప్రతి ఒక్కరూ మునుపెన్నడూ లేని రీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తుంది. మొత్తానికి హైదరాబాద్లో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలని భావించే వారికి కొల్లూరులో అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్ట్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ ట్రెండ్స్ని నగరవాసులకు అందించాలన్న కృత నిశ్చయంతో అన్వితా గ్రూప్ టెర్రస్లోనూ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఇప్పటివరకు హైదరాబాదులో ఈ తరహా ఆధునిక సదుపాయాలను ఎవ్వరూ ప్రొవైడ్ చేయలేదు. టెర్రస్లో ల్యాండ్స్కేప్స్ని, సీటింగ్ ఏరియాల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా ప్రతి ఒక్కరూ మునుపెన్నడూ లేని రీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తున్నారు. మొత్తానికి హైదరాబాదులో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలి అని భావించేవారికి కొల్లూరులో
అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్ట్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. అన్వితా వివానా ప్రాజెక్టు నుంచి కేవలం 1 నిమిషంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి చేరుకోవచ్చు. 5 నిమిషాల్లో నియోపోలిస్కి వెళ్ళొచ్చు. కేవలం 8 నిమిషాల్లో ఎగ్జిట్ 1కి వెళ్ళిపోవచ్చు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ని కొల్లూరు వరకు డెవలప్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ కారును బయటకు తీసి మీ పిల్లా పాపలతో ఒకసారి ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. నేను చెప్పేది నిజమే అని మీరు అంగీకరిస్తారు.